మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభా, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, మన ఉదయకాల సమయం సజీవులు ఎక్కడి నుంచి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు దేవునికి ఏర్పరచిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 11 నుండి 15 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఎందువలన నేను మిమ్మును ప్రేమింపనందువలన దేవునికే తెలియను. అతిశయ కారణము వెదకువారు ఏ విషయములో అతిశయించుచున్నారో ఆ విషయములో వారును మావలనే వినారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును. పౌలు ప్రభు పక్షంగా, ప్రభు చిత్తానుసారంగా ఆత్మపూర్ణుడై దేవుని పరిచర్య చేయుచు దేవుని నీతిని నెరవేరుస్తూ అబద్ధ ప్రవక్తలను గూర్చి, అబద్ధ క్రీస్తులను గూర్చి, మరి దేవుని యొక్క చిత్తాన్ని కాదని, దేవుని ఉద్దేశాలను కాదని, విశ్వాసములో నుండి పాపములోనికి నడిపించు ప్రజలను గూర్చి, మరి భక్తులను గూర్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే మరి నేనే క్రీస్తునని చెప్పేటి సేవకులు, బోధకులు వస్తారు. ఈ అంత్య దినాల, అపాయకర దినాలలో దేవుని యొక్క చిత్తాన్ని, అంటే దేవుని ఉద్దేశాన్ని సంఘాలు ఏ విధంగా ఎరిగి జీవించాలో చెప్తున్నాడు. అంటే అబద్ధ బోధ విషయంలో జాగ్రత్తగా ఉండుడనే విషయాన్ని ఆధారం చేసుకుంటూ ఇక్కడ అంటున్నాడు, ఎందువలన అని క్వశ్చన్ మార్క్ వేసి నేను మిమ్మల్ని ప్రేమింపనందువలన అన్నాడు. అంటే ఎందువలన ఈ విధంగా జరుగుతుందంటే నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు. అంటే మనుష్యుల ప్రేమను తాను కోరుకోలేదు, మనుష్యుల ప్రేమ యందు తాను జీవించాలన్న తలంపులు తాను కలిగలేడు. కాబట్టి దేవునికే తెలియను అంటున్నాడు. అంటే ఏది చేసినా, ఏది జరిగినా అవి దైవ చిత్తమే తప్ప తన వ్యక్తిగతమైన అభిప్రాయం కానీ, ఆలోచన కానీ ఎంతమాత్రము కాదనే విషయాన్ని భక్తుడైన పౌలు గుర్తించాడు. అంటే ఈ లోకంలో మానవులమైన మనము ప్రభువును బట్టి, ప్రభు పనిని బట్టి, ప్రభు కార్యాలను బట్టి జీవించాలి తప్ప ప్రభు చిత్తానికి విరోధముగా, ప్రభు చిత్తానికి వ్యతిరేకముగా మనము ఏ పని చేయకూడదు. కాబట్టి తన్ను బట్టి కాదు, దేవుని బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకనే ఎందువలన నేను మిమ్మల్ని ప్రేమింపనందువలన దేవునికే తెలియను. అంటే తన ప్రేమ పరిపూర్ణతతో, ఆత్మపూర్ణతతో, ఆత్మ సంబంధమైనదిగా, ఆత్మానుసారమైనదిగా ఉన్నదనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ అతిశయ కారణము వెదకువారు ఏ విషయంలో అతిశయించుచున్నారో అంటాడు. అంటే దేన్ని బట్టి అతిశయించాలి? నన్ను బట్టి అతిశయించాలా? నా యొక్క ఆలోచనలు బట్టి అతిశయించాలా? అది కాదు ఇక్కడ కావాల్సింది. ప్రభువుని బట్టి, ప్రభు చిత్తాన్ని బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాలను బట్టి, ఆయన తన చిత్తాన్ని జరిగించడంలో మనలను ఏ విధంగా అయితే ఆయన ముందుకు నడిపిస్తున్నాడో దాన్ని బట్టి అతిశయించాలి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ప్రభువుకే చెందాలి. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్న మాట, అతిశయ కారణము వెదకువారు ఏ విషయములో అతిశయించుచున్నారో ఆ విషయములలో
వారును మావలనే ఉన్నారని కనబడు నిమిత్తము అంటున్నాడు. అంటే క్రీస్తును కలిగి క్రీస్తుతో జీవిస్తూ ఆత్మపూర్ణులై ఆత్మానుసారంగా జీవించేవారు ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించేవారు. అంటే పరిపూర్ణతతో, పరిశుద్ధతతో, నీతితో, సత్యముతో, క్రీస్తు యొక్క మాటల చేత, ఉపదేశముల చేత వారు జీవిస్తూ అనేకులను జీవింపచేయవారై ఉన్నారు. అటువంటి అతిశయాన్ని ప్రభువు కోరుతున్నాడు. అంటే మనము దేవుని యందు ఆయన చిత్తాన్ని జరిగించే విషయంలో మనం ఏమై ఉండాలనే విషయాన్ని గుర్తు చేసి ఇక్కడ అంటాడు, ఆ విషయంలో వారును మావలనై ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు అంటున్నాడు. అంటే నింద పాలు కాకుండా, అపనిందల పాలు కాకుండా, వ్యక్తిగతమైన మరి ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక క్రీస్తు యొక్క ప్రేమను బట్టి, క్రీస్తు యొక్క ప్రేమకు తగినట్లుగా మనం జీవించే విధానం ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేస్తూ నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందును చేతును అంటున్నాడు. అంటే మనుష్యులను లక్ష్యపెట్టేవాడిని కాదు, కానీ మనస్సును ఎరిగిన దేవుని యొక్క, అంటే హృదయంతరంగాలు ఎరిగిన ప్రభువుని బట్టి, ప్రభు చిత్తాన్ని బట్టి, ప్రభు ఏదైతే తనకు తెలియచేసి బయలుపరిచారో వాటి అందే తప్ప మరి దేని యందు తన అతిశయము ఉండదు అంటున్నాడు. అంటే నీవు నేను ప్రభువుని బట్టి అతిశయించాలి. పరలోక సంబంధమైన దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో అతిశయించాలి. లోకానుసారంగా లోకమందు ప్రజల ముందు మన యొక్క ఉన్నతిని గొప్పతనాన్ని గూర్చి కాదు, కానీ ఇహమందు మనం జీవించున్నామంటే ప్రభు యొక్క దయా సంకల్పం చొప్పున, ఆయన ఉచితమైన కృప చొప్పున మనము ఆయనకు, ఆయన యొక్క పరిచర్యకు సాక్షులమై ఉన్నామనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారయ్యుండిరి. అంటే ఎలాంటి వారంటే దేవుని బిడలమని, అతిశయం అంటే తన్ను తాను గొప్పగా ఎంచుకునేవాడు, తన్ను తాను మరి మహిమపరుచుకునే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు ఎలాగుంటాయో చెప్తూ, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రును పనివారునై ఉన్నారు అంటున్నాడు. అంటే దొంగ అపోస్తలు మోసగాండ్రు అంటే మనుష్యులను ఆకర్షిస్తూ ప్రజల చేత మెప్పు పొందుతూ తామే భక్తిపరులమైనట్లుగా, దేవుడు తమ యందే ఉన్నట్లుగా, పరిశుద్ధాత్మ తమలో ఉన్నట్టుగా ఈ విధమైన అబద్ధపు అంటే అసత్యపు మాటలు మాట్లాడుతూ క్రీస్తు యొక్క మాటలను గాక, ప్రభు యొక్క మాటలను గాక, క్రీస్తు బోధనను కాక వారు తమ స్వనీతిని, లోక సంబంధమైన విషయాలను ఎక్కువగా ఇన్వడింపజేసి వాటిని చెప్పి ప్రజలను ఆకర్షిస్తూ వారు అపోస్తలులు కాకపోయినప్పటికీ అపోస్తలులుగా పిలువబడుతున్నారు. అందుకని ఇక్కడ పౌలు చెప్తున్న మాట, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకున్న వారై ఉండి అంటాడంట. అంటే వేషం అంటే వారి యొక్క, అంటే ప్రభు అంటారు కదా, దేవుని యొక్క చిత్తాన్ని కాకుండా, దేవుని ఉద్దేశాన్ని కాకుండా తన స్వనీతిని ఆధారం చేసుకొని వారు, అంటే వారు ఎలాంటి వారంటే మరి తోడేళ్ల వంటి మనస్సులు కలిగి మరి వారు తమ యొక్క ఆలోచనలు, తలంపులు అవి దేవుని నీతి కంటే తమ స్వనీతికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిత్వాలు కలిగిన మనుష్యులు ఉన్నారు అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేసి, క్రీస్తు యొక్క అపోస్తలులు వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రును పనివారునై ఉన్నారు అన్నట్టు. మోసగాండ్రు అంటే అన్యాయం చేయవాడు, అక్రమం చేయవాడు, అపవాది సంబంధి, సాతాను సంబంధి. అంటే వీళ్ళు ప్రభు యొక్క ఆత్మయందు నిలిచి ఉండరు, కానీ ఇహమందు అనేకమైన వాటి విషయాలను గూర్చి ప్రజలను మెప్పిస్తూ ఇహమందు సమకూర్చుకొనుట, ధనమైతేనేమి, సంపదలైతేనేమి, ఆస్తుపాస్తులైతేనేమి, ఆత్మల పట్ల భారము లేని వీరి యొక్క పరిచర్యను బట్టి పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. అంటే మీరు ఎటువంటి
విశ్వాసములో మీరు కొనసాగుతున్నారు? అపోస్తుల 12 మంది అపోస్తుల విశ్వాసంలో కొనసాగుతున్నారా? లేకపోతే ఇలాంటి అబద్ధపు అపోస్తులని చెప్పుకుంటున్న ఇటువంటి వ్యక్తులను బట్టి పౌలు ఇక్కడ ఉద్దేశించి చెప్తుంటున్నాడు, దొంగ అపోస్తులను మోసగాండ్రను పనివారునై ఉన్నారు అంటున్నాడంటే వీరు తమ స్వనీతికి ప్రాధాన్యతనిచ్చేవారై ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు అంటాడు. ఏంటి ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఏంటి, సాతాను వెలుగుదూత వేషము అంటే సాతాను చీకటివాడైనప్పటికీ ప్రకాశించువాడుగా ప్రభువులాగా తాను ఏమవుతాడంటే ప్రజల ముందు కనబడతాడంట. అంటే వారి వెలుగు ప్రజల ముందు కనబడుతుంది కానీ ఆత్మలో లేనివారై ఉన్నారు. కాబట్టి ఇటు వారిని గురించి పౌలు ఇక్కడ చెప్తున్నాడు, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు అంటున్నాడు. అంటే ఇటువంటి మారు మనస్సు, పాపక్షమాపణ లేని, హృదయశుద్ధి లేని, లోకానుసారంగా శరీరానుసారంగా ఇహ సంబంధమైన వాటి యందు మనస్సు కలిగిన మనుష్యులు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి పౌలు ఈ విషయాలన్నీ చెప్తూ, గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికంతము కలుగును. అంటే ఇటువంటి మనుష్యులు, ఇటువంటి ప్రజలు ఏమవుతారంటే దేవుని యొక్క తీర్పులో దేవుడు వారికి విధించే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. అంటే అంత్యదినాన అపాయకరమైన దినాల్లో ఉన్న మనము వెలుగు సంబంధమైన ఇక్కడ ఏదైతే ప్రభువు కాకపోయినా ప్రభువు వలె మరి సాతాను వెలుగు సంబంధ దూతగా అక్కడ చెప్పాడు కదా, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు అంటున్నాడు. అంటే ఏంటి, దేవుని చిత్తం కాకుండా ఇహ సంబంధమైన వాటి యందు మనస్సు కలిగి ఆత్మ లేని వారై ప్రభు చిత్తానికి విరోధముగా పనిచేయుచున్న ఇట్టి పరిచర్యలను బట్టి, అందుకనే మొదట పౌలు చెప్పాడు, అబద్ధ బోధకుల విషయం జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఇది ఎలా తెలుసుకుంటామంటే వారు ఆత్మపూర్ణులా, వారు వాక్యానుసారంగా ఉన్నవారా, వారు వాక్యానుసారంగా జీవించుతున్నవారా, లేక ఇహ సంబంధమైన వాటిని తెలియజేస్తూ ప్రజలను ఆకర్షిస్తూ ఆత్మను మరి తృణీకరించిన వారు ఉన్నారు. కాబట్టి ఇట్టి వారికి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును అంటున్నాడు. పైకి వాళ్ళు భక్తిగా ఉండొచ్చేమో, భక్తి విశ్వాసాలు కనబరచొచ్చేమో, కానీ వారి హృదయం ముందు ప్రభు లేకపోతే ఆ ప్రభు దినానికి వారి స్థితి ఏమవుతుందో అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, వాక్యము సూటిగా మనతో మాట్లాడుతుంది. మన ప్రవర్తన, మన ఆలోచన, మన క్రియలు, మన తలంపులు, మన బాహ్య జీవితము, మన అంతరంగ జీవితము దేవుని చిత్తాన్ని కలిగి లేకపోతే మనము ఆయన నోట నుండి ఉమ్మివేయబడతాము, తృణీకరింపబడతాము. కాబట్టి ఆత్మపూర్ణులుగా, దేవుని ఆత్మానుసారులుగా, దేవుని చిత్తానుసారులుగా జీవించి మరణించి తిరిగి లేచిన క్రీస్తుని కలిగిన వారమై క్రీస్తుతో పాటు ఆయన రాజ్యములో ఆ మహిమ మలిగిన మేఘం మీదకు కొనుపోబడవారమై ఉండాలని ఈ ఉదయకాల సమయమున భక్తుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, అబద్ధ బోధల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి, అపోస్తులు కాక ఈ అపోస్తులు మనం చెప్పుకునే వారిని గురించి, అయా నిన్ను ఎరగక, నిన్ను తెలియక, అయా వెలుగు సంబంధమైన మరి ఆకర్షించే మనస్తత్వాలు కలిగిన మనుష్యులు మీ మధ్య ఉంటారని, కాబట్టి నాయన ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది జీవమైనదో నీ యందు విశ్వాసముంచని ఇటువంటి మనుష్యులను, ఇటువంటి వ్యక్తులను బట్టి జాగ్రత్త పడమని నీవు తెలియజేస్తున్నావు. అవును నాయన, వెలుగు సంబంధమైన మరి దూతబలే ఆ వస్త్రములు ధరించుకున్న అపవాది సాతాను మీ మధ్యకు వచ్చినప్పుడు దాన్ని గుర్తెరిగి మీరు జాగ్రత్త పడమంటున్నావు. ఎందుకంటే నాయన, అనేకులు క్రీస్తునని చెప్పి మమ్మల్ని మోసం చేయవచ్చని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. కాబట్టి ప్రభువా,
నీ చిత్తం ఏమైనదో నీ చిత్తానుసారంగా జీవించుటకు మాకు నేర్పించండి. నీ వాక్య సత్యమునందు, నీ లేఖనమునందు నిన్ను గూర్చి, నీ మాటలను గూర్చి, నీ జనన మరణ పునరుత్థానమును గూర్చి ఎవరైతేనైనా హృదయమందును ప్రవర్తన యందును నీ చిత్తాన్ని జరిగించేవారే అంటారు. అట్టి వారి చుట్టూ నీ కృపనుంచుమని వింటున్న వాక్యం విత్తబడుతున్నప్పుడు ఆ వింటున్న వాక్యం అనేకులను వారి హృదయాలను ప్రభువా మీరు మాట్లాడి వారితో మీరు మాట్లాడి ఈ లేఖనానుసారంగా వారిని మీరు దర్శించి దీవించి వారిని మీ కృపచేత నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనలో ఏకాదశులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.